నమస్కారం మీరు చూస్తున్నది జిఎం న్యూస్ నా పేరు నందిని ముందుగా హెడ్లైన్స్ 16,000 మంది డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ చెక్కులను అందించిన చైర్మన్ యలవర్తి మాజీ ఎమ్మెల్యే రావీలు ఏ రాష్ట్రంలో అందించని సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్నాడంటూ వెల్లడి రాష్ట్రంలో సమర్థవంతమైన పాలన లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న వైకాపా జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు బడ్జెట్లో రాష్ట్రానికి కనీస నిధులను కూడా సాధించలేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమంటూ వెల్లడి యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో కేటీఆర్ మహిళా కళాశాల విద్యార్థులకు పరీక్షా కిట్ల వితరణ యాదవ సేవా సమితి సభ్యులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్న ట్రాఫిక్ ఎస్ఐ దుర్గా ప్రసాద్ గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం నందు 16,000 మంది డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం అందించిన పసుపు కుంకుమ చెక్కులను మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు లబ్ధిదారులకు అందించారు. గుడివాడ పట్టణంలోని 16,000 మంది డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ చెక్కులను పంపిణీ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ స్టేడియంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో పండుగలా నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావులు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడబిడ్డలను అన్నలా ఆదుకుంటూ పసుపు కుంకుమ కానుకలను అందజేస్తున్నారని ఆయనకు మహిళలందరూ అండగా ఉండాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ మద్దతుగా ఉండాలని కోరారు. అనంతరం పసుపు కుంకుమ మొదటి విడతగా 4,12,00,000 చెక్కులను డ్వాక్రా మహిళలకు రావి యలవర్తి పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతగా డ్వాక్రా మహిళలు టీడీపీ నాయకులు చంద్రబాబు ఫ్లెక్సీకు పాలాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ కౌన్సిలర్లను చైర్మన్ యలవర్తి శాలువలతో సత్కరించారు. అనంతరం సభలో పాల్గొన్న డ్వాక్రా మహిళలకు ఏర్పాటు చేసిన భోజన వసతిని రావి ప్రత్యేకంగా పరిశీలించి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికార పక్ష నేత లింగం ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్, పలు వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, వేలాదిగా డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. గుడివాడలో 1605 డ్వాక్రా సంఘాల్లో సుమారుగా 16,400 మంది సభ్యులు ఈరోజు సాధికారత మేము సాధిస్తాం, మా కాళ్ళ మీద మేము నిలబడతాం, మేము ఎవరికి తీసిపోం, జనాభాలో సగభాగం ఉన్నటువంటి మేము అన్నిటిలోనూ ముందుంటామని చెప్పి ముందుకు రావడానికి మహిళల్ని చైతన్యపరిచి ఆనాడు ఆస్తి హక్కులో సమాన హక్కు కల్పించినటువంటి మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. మరి ఆ రోజున నందమూరి తారక రామారావు గారు మీ అందరికీ కూడా ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ డ్వాక్రా సంఘాలని బలోపేతం చేయడం కాకుండా ఈ రోజున చట్టసభల్లో కూడా 50% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ గర్వకారణమే కదా ఈరోజు మహిళలకు రిజర్వేషన్ కల్పించబట్టి ఈ రోజున సగం మంది పైన ఏ చట్టసభల్లో అయినా సరే మహిళా సాధికారత సాధించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా ఆడబిడ్డలను హక్కును చేర్చుకుని అన్నదమ్ములు ఆడపడుచులు బ్రతుకు కోరతారు. మీ అందరూ బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీరందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి మీరందరూ మద్దతు తెలియజేయండి. ఈ రోజున ఒక మంచివాడి మౌనం ఈ రాష్ట్రానికే చేటు తెస్తుంది. అట్లాగే మీ మహిళల్లో చైతన్యం రాకపోతే మన రాష్ట్రానికే చేటు వచ్చే పరిస్థితి ఉంది. మరొక్కసారి గమనించండి, దొంగల్ని రానివద్దు, దొంగల్ని తరిమి కొట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈరోజు ఇంత బ్రహ్మాండమైనటువంటి సభ, ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం మీ అందరి సమక్షంలో మరి కొంత సమయం మేమందరం కూడా ఉండేదానికి అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆయనకి అమరావతిలో వినపడే విధంగా తప్పట్లు కొట్టి
ఈ నెలలో పోయిన నెల ఏజెన్సీ కూడా కలిపి 3,000 ఇచ్చేసరికి వారి ముఖంలో ఆనందం అంతా ఇంత కాదు. అలాగే డ్వాక్రా మహిళా సోదరీమణులు వారికి ఫస్ట్ చెక్ కింద 2,500, మార్చి నెలలో ఇచ్చే చెక్ కింద 3,500, ఏప్రిల్ వచ్చే చెక్కుని 4,500, మొత్తం కలిసి 10,000 రూపాయల చెక్కులు వాళ్ళు అందుకోవడానికి వాళ్ళ ముఖంలో చూసినటువంటి ఆనందాన్ని మీరందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు సార్. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ మహిళామణులు పెన్షన్దారులు ఈ విధంగా ఏర్పాటు చేయడంలో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయానికి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా. మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను సార్ సభాముఖంగా పెద్దలందరికీ కూడా, మేము ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. వారి అంతటి వారే చిన్న ఇన్ఫర్మేషన్ ద్వారా ప్రతి ఒక్క వార్డులోకి మెసేజ్ మాత్రమే పంపించాము. ఆ మెసేజ్ ద్వారానే ఎంత పెద్ద ఎత్తున మనము వాళ్ళంతటా వాడే స్వచ్ఛందంగా ఇంకా మన సభల వరకు వస్తానే ఉంటారు సార్. మరి ఈ రకంగా మేళలలో మీ అందరిలో ఒక ఐకమత్యత, అన్యోన్యత, ఒక క్రమశిక్షణ నేర్పించి మరి ఇవాళ ఈ రోజున ఈ స్టేజికి మీరు వచ్చారంటే దీనికి అంతటికే మూల కారణం మన చంద్రబాబు నాయుడు అని మనం గుర్తుపెట్టుకోవాలా. మరి రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు మీకు తెలుసు, రోజు పేపర్లో వస్తున్నారు ఎన్ని రకాలుగా మరి ఆర్థికంగా ఆయన ఇబ్బంది పడుతున్నారు. మరి డైలీ పేపర్లో పోలవరం గురించి కానీ మరి అట్లా కేంద్ర ప్రభుత్వం మీద మరి మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మరి వాళ్ళతో పోరాటం చేస్తున్నాడో మరి మనందరికీ తెలిసిన విషయమే. దేనికి ఇదంతా మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా మనల్ని ఇబ్బంది పెడుతూ మన పరిపాలన సాగకుండా మన రాష్ట్రం మీద వాళ్ళ పెత్తనం చేయాలనే ఉద్దేశంతో మనల్ని అనేక రకాలుగా ఇబ్బంది పాలు చేయడం జరుగుతుంది. ఇవాళ రాష్ట్రం మరి 200 పెన్షన్ ఇవాళ 2,000 అయింది. అట్లాగే గతంలో ఎప్పుడు కరెంటు ఉండేది కాదు. వేసవకాలం వస్తే బయట కూర్చుని విసురుగాలతో విసురుకునే పరిస్థితి. ఇవాళ కరెంటు పోవటం అంటే ఏంటో తెలిసేది కాదు. మీరు ప్రతి ఒక్కళ్ళు మరి భగవంతుడిని తలిస్తే మరి ప్రత్యక్షం అవుతాడో లేదో తెలియదు, వరాలు ఇస్తాడో తెలియదు. కానీ ఇవాళ ప్రతి పేదవాడి ఇంట్లో, ప్రతి మధ్యతరగతి కుటుంబంలో మీరు మంచికి చెడుకి మీరు పిలిచినా పిలవకపోయినా వచ్చే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నా. మరి వాళ్ళకి 5 లక్షల రూపాయలు మరి ఎప్పుడూ లేదు. ఒక్కో పథకం చెప్పుకుంటూ పోతే ఇవాళ మరి సాయంత్రం వరకు చెప్పిన తరగని మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఇవాళ పేరున మరి ఎన్నో పథకాలు చేస్తున్నారు. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం మీరు ఓటు వేసి గెలిపించడం వల్లే అది సాధ్యమైంది. మరి అటువంటి ఆయన మళ్ళీ రావాలి. రుణమాఫీలు, పెన్షన్ని 1000 రూపాయలు ఇస్తానని చెప్పిన ప్రధానంగా ఏజెండాలో పెట్టుకుని రాష్ట్రం అంతా తిరగడం జరిగింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను 700 మించి ఇవ్వలేను, డ్వాక్రా మహిళలకి రుణమాఫీలు చేయలేను అని, పెన్షన్ని 700 మించి ఇవ్వలేనని చెప్పారు. రైతులకు రుణమాఫీలు చేయలేనన్నారు. డ్వాక్రా మహిళలకి నేను రద్దు చేయలేను. ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఇవ్వగలడని చెప్పని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం, నేను ఇస్తానని చెప్పటం మీ అందరికీ తెలిసిన విషయమే. ఆనాడు మీ అందరి ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా మీ అందరూ ఆశీర్వదిస్తే మరి ముఖ్యమంత్రిగా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట తప్పకుండా, మడమ తప్పకుండా ఆనాడు నా డ్వాక్రా చెల్లెమ్మకి నేను కష్టాల్లో ఉన్న మాట నిజమే, ఒక్కసారిగా ఇవ్వలేకపోయినా నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని చెప్పని డ్వాక్రా మహిళల తల్లులకి రుణమాఫీలు రద్దు చేయటం. సంక్రాంతి వెళ్ళిపోయింది. 3 పండుగలు కూడా మరి 3 వర్గాలు ఆనందంగా గడుపుకున్నాం. కానీ అంతకంటే ఆనందమైన పెద్ద పండగ మరి ఈ రోజున ఈ ఆడపడుచులకి పసుపు కుంకుమ పండగ. ఈ పండగకి మరి చంద్రబాబు నాయుడు గారు మన పెద్దన్నగా, మరి అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి అన్నగా, తల్లిదండ్రులకు పెద్ద కొడుకుగా మరి ఈ రోజున ఇటువంటి పెద్ద కార్యక్రమం, మరి పసుపు కుంక కార్యక్రమం ఈ రోజున మన మున్సిపాలిటీకి మీ అందరికీ చెక్కులు వచ్చినాయి. కంగారు పడవద్దు, రాలేదనుకోవద్దు. చెక్కులు ఆల్రెడీ వచ్చినాయి. మీకు చెక్కులు పెద్దల ద్వారాగా పంపిణీ జరుగుద్ది. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పథకాలు భారతదేశంలోనే ఎవరికి ఇవ్వనటువంటి పథకాలు ఇవాళ మన రాష్ట్రంలో అక్క చెల్లెళ్ళకి, మరి అన్నదమ్ములు కూడా అటువంటి పథకాలు నేను చెప్పవసరం, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఎక్కువగా చెప్పొద్దు, ఒక నిమిషం టైం. వాస్తవంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనల్ని
ముఖ్యంగా గుడివాడ పట్టణంలో గుడివాడ నియోజకవర్గ స్థాయిలో గుడివాడ పట్టణాన్ని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎస్సీ సప్లాన్ నిధులు కానివ్వండి, మైనార్టీ నిధులు కానివ్వండి, బీసీ నిధులు కానివ్వండి మరి తీసుకొచ్చి ఇవాళ గుడివాడ డెవలప్మెంట్కి దోహదపడిన మన ఇన్ఛార్జ్ రా వెంకటేశ్వరరావు, మన డైనమిక్ చైర్మన్ యలవతి శ్రీనివాసరావు గారికి దక్కుతుందని చెప్పి ముందుగా తెలియజేస్తున్నా. వాళ్ళకి మరి 2000 కానీ 1000 కాడి నుంచి 2000 పెంచారు. అదేవిధంగా మరి వికలాంగులకు కానీ వితంతువులకు కానీ అనేక రకాలుగా ఈరోజు పంచడం అభివృద్ధి చెందటం అన్ని రకాలుగా జరిగింది, మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి పూర్వం 4.5 సంవత్సరాల క్రిందట చంద్రబాబు నాయుడు గారు మీకోసం యాత్ర అనేది పాదయాత్ర చేశారు. అప్పుడు ఆయన చేస్తూ ఉన్నప్పుడు తణుకు దాటుతుండగా కొంతమంది మహిళలు వచ్చి ఆయనతో పాటు నడుస్తూ, అయ్యా మీరు గెలిస్తే మాకు అన్నీ చూస్తారు, మిమ్మల్ని మేము గెలిపించుకుంటాం, మాకు కూడా మంచి అవకాశం ఇవ్వండి, మాకు ఏదో ఒకటి చేయూతనివ్వండి అంటే, అమ్మ తప్పకుండా నేను గెలిస్తే మీకు అందరికీ కూడా ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేసి పెడతాను అని చెప్పేసి ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఆయన అహర్నిశలు కష్టపడి ఈ రోజున మనకు ఫలాలు అందించి ఈ రోజున ప్రతిఫలం అదే మనకి ఈ రోజున వచ్చింది. వార్డులు ఏ రకంగా డెవలప్ అయినాయి అనేది మనం చూడొచ్చు. ఎస్సీ సప్లాన్ని ఎస్సీ వార్డుల్లోనే ఉపయోగించాలి అని రూల్ ఉంది, కానీ ఏ రోజు కూడా ఎస్సీ సప్లాన్ని ఎస్సీ వార్డులో వాడలేదు. గడిచిన 5 సంవత్సరాల నుంచి ఎస్సీ వార్డులో టర్మ్కి వార్డుకి 2 కోట్ల చొప్పున శాంక్షన్ చేసి, మా వార్డు అయితే మ్యాక్సిమం ఎస్సీ వార్డులో ఉన్న రోడ్లు, వాటరు, లైటింగు మొత్తం అన్ని విధంగా నేను వార్డుని డెవలప్ చేయగలిగాను. ఎస్సీ వార్డులు అభివృద్ధి చెందాలంటే మనకి కొంచెం ఆలోచన చేసి డెసిషన్ తీసుకోండి మీరు అందరూ కూడా. అలానే నా వార్డుకి వచ్చి నేను రాకముందు 200 పెన్షన్స్ ఉండేవి, ఇప్పుడు 420 పెన్షన్స్ నేను తీసుకురాగలిగాను. పెన్షన్ ఇప్పించిన ప్రతి ఒక్కరికి కూడా నేను పెన్షన్ ఇచ్చిన దానికి నాకు సహాయపడినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను రుణపడి ఉంటాను. గుడివాడ వైకాపా కార్యాలయం నందు వైకాపా నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సమర్థవంతమైన పాలన లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని వారు మండిపడ్డారు. రాష్ట్రంలో అసమర్థ చేతకాని ప్రభుత్వం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని వైసీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు విమర్శించారు. గుడివాడ వైసీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండలి మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్లో కనీస నిధులు కూడా రాష్ట్రానికి సాధించకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. ప్రభుత్వ పెద్దల చేతగానితనం, ముఖ్యమంత్రి అసమర్థత వల్ల ప్రజలు అవస్థలు పడుతూ తీవ్రంగా నష్టపోతున్నారని మండలి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్లా శ్రీను, కౌన్సిలర్లు మాదాసు వెంకటలక్ష్మి, రేమల్లి ప్రబోధరాణి, గొడ్లవల్లేరు మండల మహిళా విభాగం అధ్యక్షురాలు సుజాత, పార్టీ నాయకులు నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూడా వ్యవసాయం చేస్తున్న వారికి కూడా 6,000 వేస్తారా, లేకపోతే మ్యాక్సిమం సీలింగ్ లిమిట్ ఆఫ్ 6,000 అంటారా? అంటే విభజించి 6,000 ఉండి ఎకరం ఉన్న వాళ్ళని 6,000కి మల్టిప్లై చేసి దాని భాగంగా వేస్తారనేది కూడా ఎక్కడ క్లారిటీ లేదు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాటల గారడీతో చేసేటటువంటి బడ్జెట్ మినహా ఇది ప్రజలకి ఉపయోగపడేటటువంటి అంశం కాదు. ఇక రెండో అంశం ముఖ్యంగా మన రాష్ట్రానికి వస్తే, మనకి ఎక్కడైతే రాష్ట్ర విభజన చేసేటప్పుడు విభజన చట్టాన్ని రూపొందించినప్పుడు మనకి ఇవ్వాల్సిన రాయితీలు, మనకి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక సదుపాయాల్ని ఆ విభజన చట్టంలో అడ్రస్ చేయడం జరిగింది. మరి గతంలో రైల్వే బడ్జెట్ వేరు, అగ్రికల్చరల్ బడ్జెట్ వేరు ఉండేది. ఆ బడ్జెట్ని అన్ని కన్సాలిడేట్ చేద్దాం అన్నారు, కానీ మరి రైల్వే అంశాలను కూడా ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా చర్చించినటువంటి దాఖలాలు అయితే కనపడలా. మరి ప్రాజెక్ట్స్ విషయంలోకి వచ్చేటప్పటికి కానీ లేదా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ ఎక్కడా ఫండ్స్ అలొకేషన్ ఈ రాష్ట్రానికి జరగల. అంటే కేవలం ఇది ఈ రాష్ట్రం యొక్క అసమర్థత, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేతకానితనం, ఈ రాష్ట్రం యొక్క పనికిమాలితనం.
మేము అది చేసాం, ఇది చేసాం, అది ఎరక్కొట్టేసాం, అవి చేసామని చెప్పేటటువంటి ముఖ్యమంత్రి కేవలం కేంద్రం నుంచి మరి నీ పార్లమెంట్ సభ్యులు కూడా అక్కడ డమడమ బల్లలో చప్పట్లు చర్చడం అంటే మరి కనీసం ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా లెగసి ఇదిగో మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, ఈ రాష్ట్రానికి ఏమాత్రం మీరు ఎక్కడ ఏదైతే ఉన్నాయో విభజన చట్టంలో ఉన్నటువంటి విషయాల్ని ఎక్కడా కూడా చర్చించకుండా, ఎక్కడా కూడా అడ్రస్ చేయకుండా మీరు బడ్జెట్ని ప్రవేశపెట్టారని చెప్పి నిరసన చెప్పడం కానీ, ఈ రాష్ట్రాన్ని బలిపశువు చేస్తున్నావు, ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నావు, ఎప్పటికైనా సరే మానుకో అని చెప్పి హెచ్చరిస్తున్నాం. నిన్న పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో మన రాష్ట్రానికి తీరని అన్యాయం గత 4 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. మళ్ళీ యథాస్థితిలో అదేవిధంగా ఈసారి బడ్జెట్లో కూడా నిరాశ మిగిల్చారు. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆడుతున్న దొంగ నాటకాలు. 2014లో ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మంత్రులు బీజేపీ శాసనసభ్యులు ఇక్కడ రాష్ట్ర మంత్రివర్గంలో, అదేవిధంగా బీజేపీ ఎంపీలు, తెలుగుదేశం ఎంపీలు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి 4 ఏళ్ల పాటు ఏమీ ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వం గొంతు కోశారు, రాష్ట్ర గొంతు కోశారు. అంతేకాకుండా ఈ చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి ఆ కేసుని కప్పిపుచ్చుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టిన పరిస్థితి. 20 మంది ఎంపీలు ఉండి నువ్వు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా నువ్వు రాష్ట్రానికి ఇన్ని నిధులు కూడా తీసుకురాలేని పరిస్థితిలో మీరున్నారు. ఇంకా పైపెచ్చు 25 మంది ఎంపీలను ఇవ్వండి నాకు, నేను అది చేస్తాను ఇచ్చేస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేయడానికి కొత్త నాటకానికి తెరదీశారు. ఏమీ లేదు. వీళ్ళు అంత చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పార్టీతో తెగదింపులు చేసుకుంటే ఈ మధ్యన మన టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బీజేపీకి మహారాష్ట్రకి చెందిన బీజేపీ మంత్రి భార్యకి ఇక్కడ దేవస్థానంలో మెంబర్గా అవకాశం కల్పించారు. మీరు తెగదింపులు చేసుకుంటే ఆవిడ ఎందుకు తీసేయరు? మీరు ఆడుతున్న నాటకాలు, మీరు వేస్తున్న వేషాలన్నీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. 2014 నుండి కూడా ప్రత్యేక హోదా ప్యాకేజీ వద్దు, ప్రత్యేక హోదానే కావాలని అన్న ఒక్క వ్యక్తి కానీ ఒకే ఒక్క పార్టీ కానీ ఏదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ అని ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాం. గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ని చూసాం. ఆ బడ్జెట్ అంతా కూడా రేపు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఇంకోసారి ప్రజలను మోసపట్టడానికి, అబద్ధాలు రుద్దడానికే ఆ బడ్జెట్ కనబడుతుంది. కానీ మరి ప్రజలకే ఒరిగిందేమీ లేదు. ఆ బడ్జెట్లో అంకెలన్నీ కూడా మోసమే. ఈ 4 సంవత్సరాల మినహా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నిన్న కేంద్ర బడ్జెట్లో ₹1 కూడా ఇవ్వాల. పోలవరం ప్రాజెక్టు నుంచి పట్టించుకోవాలా, ప్రత్యేక హోదా ఊసే లేదు. కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ను అసలు పట్టించుకోలేదు. ఇంకేంటి బడ్జెట్? రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, మరి కేంద్రంలో బీజేపీ, మరి వారి అపవిత్ర కలయికను ఇక రాత్రులు కూడా కంటిన్యూ చేసే పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళ సంబంధాలు ఎక్కడికి పోలా. చంద్రబాబు నాయుడు గారు పగలు కాంగ్రెస్తోనూ రాత్రి బీజేపీ ఉండే పరిస్థితి కనబడుతూ ఉంది. మీకు 17 మంది ఎంపీలు ఉన్నారు. ఓ 3 ఇతర పార్టీల నుంచి అడుక్కొని కొనుక్కున్నారు. మరి 20 మంది ఎందుకు పోరాలేకపోయారు? నిన్న మీరు పార్లమెంట్లో మీ ఎంపీలు ఎక్కడ కనపడలా. మరి ఢిల్లీలో ఎక్కడ ఉన్నారు ఏంటో. మరి మీరు ఎందుకు నిలదీయపోయారు? ఎందుకు నిరసన తెలియజేయలేకపోయారు? అంటే మీరు బీజేపీ కింద పాములో పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఈ చంద్రబాబు రూపంలో ఈ రాష్ట్రానికి ఒక అడ్డు అయిన నిన్న పగటి వేషగాళ్ళలాగా ఒక నల్ల చొక్క వేసుకుని అసెంబ్లీకి వచ్చాడు. దీనికే ఈ డ్రామాలు. ఈ డ్రామాలు ఇంకా ప్రజలకు తెలియదేనే. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పాడో ప్రత్యేక హోదా కావాలని? 2016లోనే ఆ రోజే మన అసెంబ్లీకి
67 మంది శాసనసభ్యులు కూడా నల్ల చొక్కాలతో వచ్చారు. ఇవి కావాలంటే ఒకసారి మీడియాలో చూడండి. 2016లో 3 రోజులు అసెంబ్లీ సమావేశాలకు మరి నిరసనతో వస్తే మీరు హేళనగా మాట్లాడారు. ఎక్కడైతే ప్రశ్నించాలో అక్కడ ప్రశ్నించండి, మోడీని అడగండి మాకు ఇట్లా అన్యాయం జరిగిందండి. అవి లేకుండా డ్రామాలు వేస్తా మరి అసెంబ్లీలో నల్ల విషయాలు, ప్రతి చోట మీటింగ్లు, ప్రభుత్వ దానాన్ని దుర్వినియోగం చేస్తా మరి ప్రతి చోట సభలు పెట్టి నిలదీయడం. మీరు అధికారంలో ఉన్నారు, మీ చేతనైతే దమ్ముంటే నిలదీయండి. గుడివాడ కేటీఆర్ మహిళా కళాశాల నందు యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థులకు ఎగ్జామ్ కిట్లను అందించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ దుర్గా ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పేద విద్యార్థుల విద్యా అభివృద్ధికి దాతలు చేస్తున్న కృషి అభినందనీయమని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. పట్టణ యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో కేటీఆర్ కళాశాల జూనియర్ ఇంటర్ విద్యార్థినీలకు స్టడీ మెటీరియల్స్ శనివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ రాబోయే పరీక్షల నిమిత్తం విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేసిన యాదవ సేవా సమితి సభ్యులు అభినందనీయులన్నారు. దాతలు అందిస్తున్న సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాదవ సేవా సమితి అధ్యక్షులు పుట్టి హరికుమార్, యాదవ సేవా సమితి సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. యాదవ సేవా సమితి మన పుట్టి హరికుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు, అందులో భాగంగా ఇదొకటి. అంతకుముందు మజ్జిగ పంపిణీ అని చెప్పేసి వేసవకాలంలో చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ కేటీఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఈ ప్యాడ్స్, స్టడీ మెటీరియల్, ఈ పెన్నులు ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఇలా చదువుకునే విద్యార్థుల్ని ఇలా ఈ విధంగా ప్రోత్సహించి ఇలా తీసుకెళ్ళడం అనేది చాలా అభినందనీయం. నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి దాతలు ముందుకొచ్చి చదువు కోసం విద్యార్థులకి సహకరించి వారు ఉన్నత శిఖరాలకి అదిలించే విధంగా వాళ్ళని తీర్చిదిద్దడానికి సమాజంలో తన వంతు పాత్రగా ఎంతో కొంత అలా ముందుకు తీసుకెళ్ళడం అనేది ఎంతో అభినందనీయం. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఇలాగా పిలిచి ఇవి డొనేట్ చేయండి అని చెప్పినందుకు నాకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు యాదవ సమితి వారు మానవ సేవే మాధవ సేవ అనే ఒక నినాదంతో ప్రస్తుతం జూనియర్ ఇంటర్ ఎగ్జామ్స్కి వెళ్ళబోయేటువంటి విద్యార్థులకు ప్యాడ్, పెన్ ఇచ్చేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా శ్రీ సిహెచ్కే దుర్గాప్రసాద్ గారు, ట్రాఫిక్ ఎస్ఐ గారు వచ్చి ఉన్నారు. వారి చేతుల మీదుగా ఈ పంపిణీ జరుగుతుంది. ఇలాంటి సదుద్దేశంతో మా విద్యార్థులను ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళ ఎగ్జామ్స్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి, వాళ్ళని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి సమితి వారికి మా కాలేజ్ తరపున, మా స్టాఫ్ తరపున, మా స్టూడెంట్స్ తరపున, మేనేజ్మెంట్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇలా లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ నిర్వహించారండి. ఇది ఎప్పుడు కొనసాగాలని కోరుకుంటూ మా విద్యార్థులకు మీ పెద్దల ఆశీస్సులు ఉండాలని, వాళ్ళు పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత చెందాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కేటీఆర్ కాలేజ్ నందు స్టడీ మెటీరియల్ కిట్టు ఎగ్జామ్ సంబంధించిన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిహెచ్కే దుర్గాప్రసాద్ గారు, ట్రాఫిక్ ఎస్ఐ గారికి, వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన దాతలుగా ఈరోజు కుందేటి రమేష్ గారు, ఏలూరండి వాస్తవ్యులు, అలాగే చేయబోయిన వెంకట నాగరాజు గారు, బాసినపాడు మండలం గ్రామం వాళ్ళది, బండిమిల్లి మండలం. అలాగే ఈ కార్యక్రమానికి వారిద్దరూ దాతలుగా వ్యవహరించి కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమం ఇలాగే ఇంకా కొనసాగిస్తామని. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఇదే కాలేజీ స్టూడెంట్స్ ఎగ్జామ్స్లో బాగా ఉత్తీర్ణత చెంది బాగా మంచి ర్యాంకు తెచ్చుకుంటే మళ్ళీ సమ్మర్ దాటిన తర్వాత జూన్లో కానీ జూలైలో కానీ వచ్చి మళ్ళీ ఇదే దుర్గాప్రసాద్ గారి చేత వీళ్ళకి కొన్ని మెమెంట్లు కానీ ఏదైనా పారితోషికం కానీ ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రారంభించి నేటికి 3 సంవత్సరాలు. ఈ కార్యక్రమాలు సంవత్సరానికి 25 నుంచి 26 కార్యక్రమాల వరకు జరుగుతున్నాయి. ఇలా పుస్తక పంపిణీ కానివ్వండి, స్టూడెంట్స్కి మజ్జిగ పంపిణీ కానివ్వండి, అలాగే వృద్ధాశ్రమంలో వృద్ధులకు బట్టలు కానివ్వండి, అనేకమైన ఇతర కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇదే కాలేజీలో నేడు 2వ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దుర్గాప్రసాద్ గారికి నా ధన్యవాదాలు.
అలాగే ఈ కార్యక్రమం దాతల యొక్క సహకారంతో ఇన్ని సంవత్సరాల బట్టి గడుస్తుంది. ఇక ముందు ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు మా చేత చేయబడతాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోరుతూ ఫిబ్రవరి 3వ తేదీ గుడివాడ మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని వామపక్ష మరియు జనసేన నాయకులు విజ్ఞప్తి చేశారు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదికకు ఈ నెల 3వ తేదీ పట్టణంలో నిర్వహించే సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి ఆర్సిపి రెడ్డి విజ్ఞప్తి చేశారు. సిపిఎం, సిపిఐ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన కొత్త మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించే నూతన రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక సభ కరపత్రాలను పార్టీల నాయకులు పట్టణ వ్యాప్తంగా శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి ఆర్సిపి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అసమర్థ అవినీతి పార్టీల తీరుకు వ్యతిరేకంగా తాము నూతన రాజకీయ ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన ప్రారంభిస్తామని, అనంతరం కొత్త మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ స్థాయిలో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభలో సిపిఎం, సిపిఐ, జనసేన పార్టీల రాష్ట్ర నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ కార్యదర్శి గూడపాటి ప్రకాష్, జనసేన నాయకులు బూరగడ్డ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నూతన రాజకీయ ప్రత్యామ్నాయానికి సిపిఎం, సిపిఐ, జనసేన కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్రంలో దేశంలో జరిగే విధానాలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ విధానాలని ప్రచారం చేస్తూ సభలు, ప్రదర్శనలు చేయాలని పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఆదివారం నాడు పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి 4 గంటలకి ప్రదర్శన బయలుదేరి 5 గంటలకి కొత్త మున్సిపల్ ఆఫీస్ రోడ్లో సభ జరుగుతుంది. ఈ సభలో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు గారు, అట్లాగే సిపిఐ నాయకులు జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ గారు, అట్లాగే మన జనసేన జిల్లా కోఆర్డినేటరు గద్దె తిరుపతిరావు గారు, వీళ్లతో పాటు జిల్లా నాయకులుగా తూర్పు కృష్ణ జిల్లా కార్యదర్శి సిపిఎం పార్టీ ఆర్ రఘు గారు, అట్లాగే ఇన్ఛార్జిగా గుడివాడ ఇన్ఛార్జిగా ఉన్న జనసేన నాయకులు బోరగడ్డ శ్రీకాంత్ ఇంకా తదితరులు పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కాబట్టి బహిరంగ సభకి వచ్చి ఈరోజు వామపక్షాలు, జనసేన ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు ఏంటి అనేది అందరూ అర్థం చేసుకుంటాకి ఈ సభకి రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు ఆదివారం సాయంత్రం 3 గంటలకి జరగబోవు సిపిఎం, సిపిఐ, జనసేన ఒక బహిరంగ సభకు విచ్చేయమని చెప్పి ఈ రోజున ప్రముఖ కూడల్లో అన్ని షాపులకి కరపత్రాలు పంచడం జరిగింది. అలాగే ఏదైతే ఉందో ఈ నూతన ప్రత్యామ్నాయం సిపిఐ, సిపిఎం, జనసేనలు కలిసి ఏర్పాటు చేసిందో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క నిరంకుశ వైఖరిని మనందరం కూడా ఖండించాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చూస్తే జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు విషయంలో చాలా తప్పట అడిగేసి పేద ప్రజల్ని అనగదొక్కబడింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కనుక చూస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి 4.5 ఏళ్ళు మనందరినీ మభ్యపెట్టి ఈ రోజుకి ప్రత్యేక హోదా తీసుకురాలేని పరిస్థితుల్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నిన్న కూడా శాసనసభలో చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. అదే ఆవేశాన్ని ఆ రోజున ఏదైతే కనుక ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానన్నప్పుడు కేంద్రం మీద చూపించుంటే మనకి మంచి జరిగేది. అలాగే ఇటువంటి అనేకమైనటువంటి లాభాలు లేకుండా చేసిన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ ప్రభుత్వాన్ని మనందరం కూడా నిరంకుశ వైఖరిని నిరసించాలని చెప్పి ఒక నూతన మార్పును మనందరం కూడా కోరుకోవాలని చెప్పి ఏదైతే ఈ ప్రత్యామ్నాయం ఉందో ఈ ప్రత్యామ్నాయమైనటువంటి కూటమిని మనందరం కూడా బలపరిచి రేపొద్దున 3వ తారీఖు జరగో బహిరంగ సభను మనందరం కూడా జయప్రదం చేయాలని చెప్పి, అట్లాగే సిపిఐ, సిపిఎం, జనసేన నాయకులందరూ కూడా, జిల్లా నాయకులందరూ కూడా వస్తున్నారు కాబట్టి ఈ యొక్క మహాసభని దిగ్విజయం చేయవలసిందిగా గుడివాడ ప్రజానీకాన్ని కోరటం అయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్ష పార్టీలు, జనసేన కలిపి నూతన రాజకీయ ప్రత్యామ్నాయ విధానంతో ఒక కొత్త కూటమిగా ఏర్పాటు చేసి మన రాష్ట్రంలోనికి ప్రజల్లోకి కొత్త మార్పు తీసుకొచ్చి గత కొన్ని సంవత్సరాల నుంచి పాలించిన కాంగ్రెస్, తెలుగుదేశం పేద ప్రజలకి ఇంతవరకు ఏమి చేసింది లేదు. కార్పొరేట్ సంస్థలకి వాటికి దోచిపెడతమే జరుగుతుంది, కానీ పేదవాడు పేదవాడిగానే ఉంటున్నాడు. దీనన్నిటికీ నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసమై సిపిఐ, సిపిఎం, జనసేన కలిసి ఒక కొత్త కూటమిగా ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో మహాసభలు, బహిరంగ సభలు జరగాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే రేపు మన గుడివాడలో
ఎన్టీఆర్ స్టేడియం ముందు కొత్త మున్సిపల్ ఆఫీస్ రోడ్లో బహిరంగ సభ జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకి పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి ప్రదర్శనగా బయలుదేరి స్టేడియం దగ్గరికి వెళ్ళి మహాసభ జరుగుతుంది. కావున గుడివాడలో ఉన్న సిపిఐ, సిపిఎం, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి ఈ మహాసభను బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుడివాడ కేటీఆర్ మహిళా కళాశాల నందు 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యక్తిత్వ వికాస నిపుణులు అన్వర్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు కేటీఆర్ కళాశాల ఆడిటోరియంలో పరీక్షల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యక్తిత్వ వికాస నిపుణులు అన్వర్ బాషా విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పరీక్షలంటే కలత చెందకుండా పండుగల్లో పాల్గొంటున్నట్లు విద్యార్థులు పాల్గొనాలని సూచించారు. తల్లిదండ్రులు విద్యార్థులతో స్నేహభావంతో ఉంటూ ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు తుమ్మల రత్న, నాయకులు మాదాసు సత్యనారాయణ, భానుశంకర్, రామకృష్ణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అప్సా గుడివాడ డివిజన్ వారిచే 10th క్లాస్ వాళ్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయబడినది. యాక్చువల్గా వీళ్ళకి అవగాహన సదస్సు ఆల్రెడీ అవగాహన వచ్చి ఉండాలి కొంతవరకు. ఎందుకంటే 10th క్లాస్ వాళ్ళ ఫస్ట్ లెసనే వాళ్ళకి యాటిట్యూడ్ అండ్ ఆల్టిట్యూడ్ మీద ఉంది. దాంట్లో హీరో నిక్ అని లిమ్స్ లేకుండా కూడా ఈవేళ ప్రపంచవ్యాప్తంగా అతను గొప్ప మోటివేటర్గా ఉన్నాడు. అతని నుంచి అన్ని చోట్ల కూడా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన క్లాసులు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటూ ఉన్నాడు ఈవేళ అతను. ఇంకా అంతకు మించి వీళ్ళ అవగాహన సదస్సు అంటే వీళ్ళు పెద్దగా చూసి నేర్చుకునేదానికి ఈవేళ ఎగ్జామినేషన్ టిప్స్ ఇవ్వడానికి మాత్రమే ఈ క్లాస్ ఏర్పడుతుంది. ఎగ్జామినేషన్లో ఏంటంటే చదవడం అనేది ఒక ప్రాసెస్ అయితే ఆ చదవడం అనేది కరెక్ట్గా వేలో పెట్టి దాన్ని ప్రజెంట్ చేయడం అనేదే గొప్ప విషయం. ఎగ్జామినేషన్లో ఎలా ప్రజెంట్ చేయాలనేది మనకి మనకి టెన్షన్ లేకుండా పిల్లలు ఈవేళ ఎక్కువ మంది మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో వేరే కార్పొరేట్ సంస్థల్లో వస్తున్నటువంటి ఈ యొక్క స్ట్రెస్ ఫీల్ అయ్యి పిల్లలు ఏం జరుగుతుంది, వాళ్ళకి ఎంత అన్యాయం జరిగిపోతుందో మనం చూస్తున్నాము. అలా కాకుండా స్ట్రెస్ లేకుండా పిల్లలు ఎగ్జామ్స్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అంటే ఏ విధంగా అనే దానికి ఈ అవగాహన సదస్సు ఉపయోగపడుతుందని, ఈ విధంగా పిల్లలందరికీ కూడా ఉపయోగపడాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు కూడా చాలా చక్కగా మంచి సంఖ్యలో వచ్చి చాలా డిసిప్లిన్డ్గా బిహేవ్ చేస్తున్నందుకు వారికి కూడా మా బెస్ట్ విషెస్. మరి అలాగే పిలవగానే వచ్చినటువంటి అన్వర్ బాషా గారికి మా అప్సా తరఫున కృతజ్ఞతలు. అలాగే మా అసోసియేషన్ పెద్దలందరూ కూడా ఆశీర్వదించడానికి పిల్లల్ని ఎంతో ఉత్సాహంగా మరి వాళ్ళ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసేందుకు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నమస్తే అండి, నా పేరు షేక్ అన్వర్. నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ అండ్ మోటివేషన్ స్పీకర్గా చేస్తున్నాను. పిల్లలకి ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ టైంలో ఒక భయం ఉంటుంది, చదివింది గుర్తొస్తుందా రాదా, దాన్ని ఎలా బయటకు తీయాలి, భయాన్ని ఎలా బయటికి పంపాలి, భయానికి ఎలా బాయ్ చెప్పాలని చెప్పేసి కొన్ని జ్ఞాపక శక్తి టిప్స్, అదేవిధంగా ఏ టైంలో చదవాలి, ఎలా చదవాలి, ఎందుకు చదవాలి, ఎగ్జామ్ టెక్నిక్స్లో మనకి 4 లెవెల్స్ ఉంటాయండి. ఎగ్జామ్ ముందు రోజు ఎలా ఉండాలి, ఎగ్జామ్ రోజు ఎలా ఉండాలి, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎలా ఉండాలి, ఎగ్జామ్ తర్వాత ఎలా ఉండాలి. ఎగ్జామ్ టైంలో ఈజీగా రీకాల్ చేయాలంటే ఏం చేయాలి. చాలామంది పిల్లలు చదువుతారు కానీ రీకాల్లో కొంతమంది అప్పుడప్పుడు స్లో అయిపోతారు. అలా మెమరీని ఫాస్ట్గా ఎలా మనం రీకాల్ చేయొచ్చు అని టిప్స్ ఈరోజు నేను చెప్పబోతున్నానండి. దీని తర్వాత ఇవి నేర్చుకోవడం వల్ల ఏమంటే పిల్లలకి స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. ఎప్పుడైతే స్ట్రెస్ బాగా తగ్గుతుందో పిల్లల్లో మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. కాన్సన్ట్రేషన్ ఎలా పెంచుకోవచ్చు, ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ పెరుగుతుందో ఆటోమేటిక్గా చదివింది బాగా గుర్తుంటుంది. సో ఈరోజు నేనేం చెప్పబోతున్నానంటే పిల్లలకి బ్రెయిన్ పవర్ ఎలా పెంచుకోవచ్చు, మీ బ్రెయిన్ ఎంత శక్తివంతమైంది, కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీ టిప్స్ చెప్పబోతున్నానండి. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ గుడివాడ డివిజన్ ఆధ్వర్యంలో 10వ తరగతికి అవగాహన సదస్సు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ షేక్ అన్వర్ బాషా గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇది కేటీఆర్ మహిళా కళాశాలలో ఏర్పాటు చేయడానికి ప్రిన్సిపాల్ గారు శ్రీ బీకే సుజాత గారు హెల్ప్ చేసినందుకు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. ఈ 10వ తరగతి వాళ్ళకి ఈ బార్ కోడింగ్ విధానం, ఈ యొక్క ఎగ్జామ్స్లో స్ట్రెస్ ఇలాంటివి గురి కాకుండా ఉండడానికి ముందుగా వీళ్ళకి మనోవికాసాన్ని నింపడానికి వీళ్ళకి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మా అసోసియేషన్ పెద్దలందరూ కూడా విచ్చేసినందుకు వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థులకు నా ఆశీస్సులు.
పిల్లలు ఇప్పటివరకు కూడా ఎంతో కష్టపడి చదివి ఉంటారు. ఎంత చదివినప్పటికీ కూడా పరీక్షల ముందర ఒక నెల రోజులు చాలా ప్రెషియస్ టైం. ఈ టైంలో ఎంత బ్రైట్గా ఉన్న విద్యార్థి అయినా కొంత ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అటువంటి ఒత్తిడి లేకుండా చక్కగా ఎగ్జామినేషన్స్ రాయటం ఎలా అనే దాని మీదే ఈ రోజున ఈ అవగాహన సదస్సు వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. కనుక పిల్లలందరూ కూడా ఎటువంటి ఒత్తిడి లేకుండా చక్కగా తమ చదివినవన్నీ కూడా రాసి మంచి మార్కులతో పాస్ అవ్వాలి అని చెప్పి వారిని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రోగ్రాము టౌన్లో అయితే చాలా కాస్ట్లీగా టికెట్స్ పెట్టుకుని మరీ పిల్లలందరూ పార్టిసిపేట్ చేస్తుంటారు. అప్సా తరఫున ఈ ప్రోగ్రాం పిల్లలకి ఇక్కడ తీసుకొచ్చి అందించడం అనేది చాలా అద్భుతం, మంచి అవకాశం ఇది. పిల్లలు ఈరోజు వాళ్ళ జీవితంలో ఏ కెరీర్లోకి వెళ్ళాలి అనేది ఒక డెసిషన్ తీసుకోవడానికి ముఖ్యంగా 10th క్లాస్ ఒక టర్నింగ్ పాయింట్ కాబట్టి మంచి దిశలో వీళ్ళు టర్న్ అయ్యి దేశానికి మంచి అధికారులుగా మంచి నాయకులుగా ఉపయోగపడతారని చెప్పేసి ఆశిస్తాం. థ్యాంక్ యూ ఆల్. ఆపదలో ఉన్న వారికి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గుడివాడ రూరల్ మల్లాయిపాలెం గ్రామం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు రావి అందించారు. గుడివాడ నియోజకవర్గానికి చెందిన ఇద్దరికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అందజేశారు. శుక్రవారం సాయంత్రం గుడివాడ మండలం మల్లాయిపాలెం గ్రామంలో శ్రీ కృష్ణవేణి ఆయిల్ మిల్లులు నందివాడ మండలానికి చెందిన గొల్లా నాగేశ్వరరావుకు 30,000, వేర్ల సుబ్బారావుకు 1,75,000 రూపాయల చెక్కులను రావి అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పెద్దు వీరభద్రరావు, నాయకులు ఎలమంచలి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నందివాడ మండలం వెంకటరాఘోపురం చెందిన ఇద్దరు పేషెంట్స్కి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా ఒకరికి 30,000, ఇంకొకరికి 1,74,000 అందజేయడం జరిగింది. ఈరోజు ఆరోగ్యం మీద లక్షల కోట్లు ఈ రోజున ఈ ప్రభుత్వం నిరుపేదలకి కార్పొరేట్ వైద్యం అందించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా గత ప్రభుత్వాల కంటే ఈ రోజున 2,50,000 వాళ్ళకి అందే విధంగా కార్యక్రమాలు. అదే గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ సెంటర్స్ కూడా ఇంప్రూవ్ చేసి నిరుపేదలకి మంచి వైద్యం అందిస్తానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంతోపాటు ఎవరైతే దీంట్లో కవర్ అవ్వలేదో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద కవర్ కాని పేషెంట్స్కి ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా ఈ రోజున ఈ విధంగా సహాయం అందుకున్న నిరుపేదలకి వాళ్ళ గుడివాడ నియోజకవర్గంలో దగ్గర ఈ 4 సంవత్సరానికి 5-6 కోట్లు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా మనం ఖర్చు పెట్టాం. ముఖ్యంగా పేదలకి ఆదుకోవడం వాళ్ళు చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మాది నందివాడ మండలం వెంకటరాఘపురం గ్రామం అండి. మా గ్రామానికి ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఒక మనిషికి ఏమో 1,74,000, ఒక మనిషి 30,000. అదేవిధంగా గతంలో కూడా ఎన్నో రకాలుగా చాలామంది లబ్ధి పొంది ఉన్నారు. ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ రావటం మా గ్రామానికి ఇదే మొట్టమొదటిసారి. అంతకుముందు గతంలో కూడా వైద్యం సరిగా అందేది కాదు. ఇప్పుడు వైద్యానికి వచ్చేసరికి పేదవాడు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2 రకాల ఉపయోగం, ఒకటి ఆరోగ్యశ్రీ ఉంది, రెండో సీఎం రిలీఫ్ ఫండ్. ఈ 2 రకాలుగా పేదవాడు ధైర్యంగా వెళ్ళి ఏ జబ్బు వచ్చినా కూడా హాస్పిటల్లో చేరి అతను హాస్పిటల్లో చేరటమే ఇమీడియట్గా అక్కడ కూడా అడ్వాన్స్గా వాళ్ళ ట్రీట్మెంట్ చేస్తున్నారండి. మొన్న కూడా మా సొంత బామ్మర్దికి కూడా ఇది హార్ట్ ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా హాస్పిటల్లో చేరితే డబ్బు రూపాయి లేకోకుండా ఇమీడియట్గా ఆపరేషన్ చేసి ముందు డిశ్చార్జ్ చేశారండి. ఈ విధంగా మా గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇంచుమించు 50 మంది 50 కుటుంబాల దాకా కూడా లబ్ధి పొందారు. కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆయన నాయకత్వంలో ఆయన శిష్యర్గంగా ఉన్న మన రావి వెంకటేశ్వర గారికి ఏ వచ్చినా ఇమీడియట్గా ఆయన స్పందించి లెటర్ ఎక్కడున్నా కూడా మీటింగ్లో ఉన్నా కూడా సంతకం పెట్టి ప్రజల కష్టాలను ఆదుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా రావి వెంకటేశ్వర గారికి మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. గుడివాడ బేతవోలు 27వ వార్డులో 42వ రేషన్ షాప్ డీలర్ను మార్చి పాత డీలర్ను ఏర్పాటు చేయాలని ఆ ప్రాంతానికి చెందిన మహిళలు గుడివాడ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గుడివాడ పట్టణం బేతవోలు 27వ వార్డులోని 42వ నెంబరు రేషన్ దుకాణం తొలగించవద్దు అంటూ మహిళలు ఆందోళన నిర్వహించారు. బేతవోలు మున్సబ్ వీధిలోని 42వ రేషన్ దుకాణాన్ని వేరే వారికి కేటాయించడంతో డీలర్ పరిధిలోని మహిళలు ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న వారినే కొనసాగించాలని ఆర్డీఓ కార్యాలయం ఏఓకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా 42వ రేషన్ డీలర్ కార్డుదారులందరికీ సక్రమంగా సరుకులు ఇస్తున్నారని తెలిపారు. గతంలో రేషన్ ఇవ్వడంలో పాత డీలర్ తమను ఎన్నో తిప్పలకు గురి చేసేవారని, తిరిగి పాత డీలర్కే ఇవ్వడంతో తిరిగి ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పాత డీలర్ను రద్దు చేసి ప్రస్తుతం ఉన్న డీలర్ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. 27వ వార్డు అండి మాది. 42వ రేషన్ షాపు. సీతాల సామ్రాజ్యం గారు అనే వారికి పాత రోజుల్లోనేమో ఇంతవరకు రోజుల్లోనేమో జయశ్రీ రాజనాల జయశ్రీ గారికి ఏవో ప్రభుత్వంలో ఏవో మార్పులు చేర్పులు వచ్చినాయి అని చెప్పేసి జయశ్రీ గారికి అప్పచెప్పారు. పాత రేషన్ డీలర్లు మార్చేసి కొత్తగా జయశ్రీ గారికి అప్పచెప్పారు. జయశ్రీ గారికి అప్పచెప్పిన తర్వాత అంతా బాగానే ఉంది, మాకు ఇచ్చాం. అంతకుముందు 30 సంవత్సరాల క్రితం నుంచి మా పెద్దవాళ్ళందరూ కూడాను, మేము 27వ వార్డు అండి, మేము అందరం కూడా మాట్లాడుతున్న వాళ్ళందరూ మమ్మల్ని దూషించేవాళ్ళు, అంత దుర్భాషలు ఆడేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, మమ్మల్ని చెప్పులకు కూడా పైకి వేసుకొని ఇచ్చేవాళ్ళు కాదు, మమ్మల్ని ఒక అంటరాని వాళ్ళ కింద మమ్మల్ని చూసేవాళ్ళు. అందుకని చెప్పేసి తర్వాత జయశ్రీ గారి దగ్గరికి వచ్చింది ప్రభుత్వం, ఇది చేసిందో మాకు తెలియదు. తర్వాత జయశ్రీ గారి దగ్గరికి వచ్చింది, మాకు మంచిగా వచ్చింది అనుకున్నాం. సరే వీళ్ళు బాగానే ఇస్తున్నారు, మాలో కలిసిపోయారు, బాగా ఇస్తున్నారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ మా పాత వాళ్ళకి రేషన్ దాకా ఇస్తున్నారు. వాళ్ళ వల్ల మేము పడి ఉన్నాం కాబట్టి వాళ్ళ నుంచి మాకు వద్దని మేము అడుగుతున్నామండి. మాకు వద్దని అంటాం కాబట్టి మాకు న్యాయం చేస్తే చేయమనండి, లేకపోతే కనుక 2 భాగాలు విడగొట్టేయమనండి మమ్మల్ని. అంతే, మాకు ఇష్టమైన చోట మేము తెచ్చుకుంటాం. అదే అండి మేము మాట్లాడే మా సమస్య. అది మా సమస్య ఏంటంటే రేషన్ డీలర్లు అంతకుముందు గత కాలంలో వాళ్ళపైన కేసులు వచ్చి పాత డీలర్లందరినీ తీసేసి డ్వాక్రా మహిళలకు ఇచ్చారు. ఆ ఇచ్చిన కొత్త డీలర్ అయితే మమ్మల్ని బాగానే ఇవ్వటం, రేషన్ షాపులో సరుకులన్నీ బాగా ఇవ్వటం జరిగింది. లెగలేని వాళ్ళకి ఇంటికి వచ్చి ఇవ్వటం కానీ, ఏలు ముద్దలు ఇంటికి వచ్చి ఇవ్వటం కానీ, ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఫింగర్ ప్రింట్స్ రావట్లేదు, ఏలు ముద్దలు రావట్లేదు, సిగ్నల్ సరిగ్గా లేదన్నప్పుడు ఇంటికి వచ్చి తెలియజేయటం కానీ బాగా చేశారు. అయితే మళ్ళీ కోర్టు తీర్పు ప్రకారం పాత వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఆ పాత వాళ్ళు గత కాలంలో 30 సంవత్సరాల క్రితం నుంచి చాలా బాధలు పెట్టడం, అంటరాని వాళ్ళలాగా చూడటం, ఏదైనా సరే విలువ లేకుండా మాట్లాడటం, రేషన్ షాప్కి వెళ్తే హీనంగా మాట్లాడటం, ఇచ్చేది గవర్నమెంట్ సరుకులు గవర్నమెంట్ ద్వారా ఇచ్చిన గవర్నమెంట్ జీతాలు వాళ్ళు తీసుకున్నప్పటికి కూడా మమ్మల్ని ఏదో వాళ్ళ సొంతది ఇస్తున్నట్టుగా మమ్మల్ని హీనంగా చూడటం, మాట్లాడటం చేశారు. దీనికి మేము సహించేది లేదు. ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళు కోర్టులో కేసు గెలుచుకున్నారు, వాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పి నిన్న రేషన్ కానీ మేము అందరం వెళ్ళామండి. పాత షాప్కి వెళ్ళినప్పుడు లేదమ్మా మార్చేశారు, కొత్త వాళ్ళకి ఇచ్చేశారు అని చెప్పారు. అలా ఎలా ఇస్తారంటే కోర్టు తీర్పు అన్నారు. మేము ఇప్పుడు కోర్టు తీర్పుని ధిక్కరించడం లేదు. కాకపోతే మేము అడిగేది ఏంటంటే గత కాలంలో మమ్మల్ని చాలా హీనంగా చూస్తున్నారు, మళ్ళీ వాళ్ళకే ఇచ్చారు, దాన్ని మేము కాదంటలేదు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం మాకు ఎవరికి ఇష్టం లేదు. 700 పైగా మంది కార్డుదారులు ఉన్నాం. మేమందరం కోరుకునేది ఏంటంటే మా హక్కులు మాకు కావాలి, మా విలువలు, మా గౌరవాన్ని మేము కాపాడుకోవాలనుకుంటున్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ దూషించుకుని అవమానాలు పడి అప్పుడు కేసులు పెట్టి ఏమన్నా చేస్తే అప్పుడు చూడండి అంటున్నారు. గతంలో జరిగిన దానికి మా వాళ్ళు ఎవరూ స్పందించలేదు, కేసులు పెట్టలేదు, ఏమీ చేయలేదు. కానీ ఇక మీదట మేమైతే ఆ అవమానాలు మేము భరించాలనుకోవట్లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి. ఏ విధంగా అంటే ఆ డీలర్ని మారుస్తారా, కొత్త డీలర్షిప్ అదే గతంలో ఉన్న వాళ్ళకి ఇస్తారా, లేదు కొత్త వాళ్ళకి ఇస్తారా? మాలో ఒకరికి ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి మా గౌరవాన్ని కాపాడినా సరే మాకు ఇష్టమే. లేదు అన్నీ వీలు కాదు అంటారా, ఆ డీలర్షిప్ని 2గా విభజించి మాది మాకు ఇవ్వండి, మా గౌరవాన్ని మాకు కాపాడండి అని కోరుకుంటున్నామండి. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. 16,000 మంది డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ చెక్కులను అందించిన చైర్మన్ యలవర్తి, మాజీ ఎమ్మెల్యే రావీలు. ఏ రాష్ట్రంలో అందించని సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్నాడంటూ వెల్లడి. రాష్ట్రంలో సమర్థవంతమైన పాలన లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న వైకాపా జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు. బడ్జెట్లో రాష్ట్రానికి కనీస నిధులను కూడా సాధించలేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమంటూ వెల్లడి. యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో కేటీఆర్ మహిళా కళాశాల విద్యార్థులకు పరీక్షా కిట్ల వితరణ. యాదవ సేవా సమితి సభ్యులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్న ట్రాఫిక్ ఎస్ఐ దుర్గా ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.